హాయ్, వెల్కమ్ టు మోహన్ ఇన్స్ వ్లాగ్స్. ఇవాళ వీడియోలో అయితే మీకు నెల్లూరులో అందరికీ తెలిసిందే. నెల్లూరు చుట్టుపక్కల ప్లస్ ఇతర రాష్ట్రాలు దేశవ్యాప్తంగా తెలిసిన నెల్లూరులో రొట్టెల పండుగ చేస్తారు కదా. నేనైతే నెల్లూరుకి వేరే పని మీద అయితే అనుకోకుండా అయితే రొట్టెల పండుగకి వెళ్తున్నా. కాకపోతే మెయిన్ థింగ్ ఏంటంటే నేను వెళ్ళేటప్పటికి అది లాస్ట్ డే అంట. సో అసలు చాలా డిసప్పాయింట్ ఆ మాట వినగానే. నాకు తెలుసు, బట్ అంత త్వరగా అయిపోద్దని తెలియదు. మ్యాక్సిమం ఒక ఫైవ్ డేస్ కానీ 6 డేస్ కానీ చేస్తారు. ఈ షాపులన్నీ చూసినప్పుడు నాకు మా కనుపూర్ జాతర గుర్తొచ్చింది. మన కనుపూర్లో కూడా ఇలానే ఉంటాయి, ఎందుకంటే ఎక్కువే ఉంటాయి షాప్స్. ఇక్కడ ఏంటంటే మెయిన్ థింగ్ కుల మతాలకు అతీతంగా చేసుకుంటారు ఈ పండుగ. ఎవరైనా వచ్చి చేసుకోవచ్చు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అనే కదా, ఎవరైనా వచ్చి రొట్టెలు తీసుకుంటారు. ఇందులో ఉండే ప్రాముఖ్యత కూడా మీకు లోపలికి వెళ్ళి చెప్తాను. అసలు ఏంటి ఈ పండుగ, ఎందుకు చేసుకుంటారు, ఎలా చేసుకుంటారు అనేసి. నార్మల్గా అయితే ఇక్కడ ఫుల్ రష్ ఉంటుందంట, అసలు బండి కూడా లోపలికి వెళ్ళలేదంట అని వేరే వాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఎండింగ్ డే కదా, సో అంత జనాభా అయితే లేరు. ఇక్కడికి సినీ హీరోలు వస్తారు, సీఎంలు వస్తారు, చాలామంది వస్తుంటారు ఇక్కడికి. ప్రతిసారి మనం టీవీలో, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా టీవీలో, పలానా సెలబ్రిటీస్ వచ్చున్నారు, పలానా సీఎం వచ్చున్నారు అనేసి. సో అంత ఫేమస్ అన్నమాట ఇది. ఓన్లీ నెల్లూరులోనే జరుగుతుంది ఇట్లా రొట్టెల పండుగ అనేది. ఇదిగోండి, ఇదే విజువల్స్ అయితే ఇలా ఉంటుంది లోపల. అంటే చాలామంది వెళ్ళిన వాళ్ళకైతే చెప్తున్నా. పెళ్లి రొట్టె అంట, పెళ్లి రొట్టె కూడా తీసుకోవాలి. ఇక్కడ నేను మెయిన్ గమనించింది ఏంటంటే, నాకు వెరైటీగా అనిపించింది ప్రమోషన్ రొట్టె కూడా ఉంటాయి అనుకున్నా. అక్కడికి వెళ్ళాక చాలా రకాల అసలు పెళ్ళి రొట్టె, ఆరోగ్య రొట్టె, ఇంకేదేదో రకరకాలు అయితే ఉన్నాయి. మేము వెళ్ళేటప్పటికి వెదర్ కూడా చాలా కూల్గా, చాలా బాగుంది వెదర్ కూడా, క్లైమేట్ కూడా. స్నానాలు కూడా చేస్తున్నారు ఇక్కడే. అక్కడి నుంచి నాకు అర్థం కాలేదు అసలు ఎట్లా ముందుకి ఏమైనా స్టెప్స్ అని ఉండాలని మా ఊరిని అడుగుతున్నా. చదువుకోవాలి నీళ్ళ పైన. అక్కడ దాకా ఆ నుంచి ఎట్లుండే ఆడికి. ఇప్పుడైతే మీకు అసలు ఎలా చేసుకుంటారు ఏంటో మీకు చూపించబోతున్నా. అది అక్కడ ఎవరో తీసుకుంటున్నారు రొట్టెలు, అంటే ఇచ్చి పుచ్చుకోవడం అన్నమాట. సో మీకు చూపిస్తా, చూడండి ఒకసారి. తెలియని వాళ్ళు అయితే చూడండి. అక్కడ ఉన్న అన్నను కూడా అడిగాను నేను, ఎలా చేసుకుంటారు ఏంటనేసి. అన్న చెప్పాడు, అది కూడా మీకు ఉంటుంది ఈ వీడియోలో చూడండి అన్న ఏం చెప్పాడు అనేసి. అంటే ఈ పండగ యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఇక్కడ ఏ నమ్మి ఇక్కడికి వస్తారు అనేసి అయితే అన్నని అడిగాను. అన్న క్లియర్గా చెప్పాడు. అన్న ఇంచుమించు ఒక 2-3 రొట్టెలు దాకా తీసుకున్నాడు, ఎక్స్చేంజ్ చేసుకున్నాడు. అది కొన్ని చూపిస్తున్నారు కదా, అట్లా ఎక్స్చేంజ్ చేసుకుంటారు అన్నమాట రొట్టెలు. ఇచ్చి పుచ్చుకోవాలి అయితే, తీసుకోవడం అంటే ఉండదు, మనం ఇచ్చి తీసుకోవాలి అనుకుంటా. మీకు ఈ వీడియో ఎండింగ్లో ఒక మంచి వ్యూ పాయింట్ చూపిస్తాను. నెల్లూరులో వన్ ఆఫ్ ద బెస్ట్ వ్యూ పాయింట్ అని చెప్పొచ్చు. అక్కడ మార్నింగ్ అండ్ ఈవినింగ్ చాలామంది అక్కడికి వచ్చి ఆ వ్యూని అయితే ఎంజాయ్ చేస్తుంటారు. చాలా బాగుంటుంది ఆ వ్యూ పాయింట్ అనేది, చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. అంటే మన కోరికలు మనలో ఏమున్నాయి కోరికలు, ఆ కోరికలు చెప్తారు. కోరికలు ఇచ్చి పుచ్చుకోవడం. ఇప్పుడు పెళ్లి రొట్టె అయింది, ఇప్పుడు పెళ్లి రొట్టె తీసుకున్నారు, పెళ్లి అయింది. పెళ్లి అయినాక వాళ్ళు మళ్ళీ వచ్చి పెళ్లి రొట్టె వదులుతారు. అప్పుడు పెళ్లి కాని వాళ్ళు ఆ రొట్టె తీసుకుంటారు. అట్లా ఆరోగ్య రొట్టె, అనారోగ్య సమస్య ఉంటే రొట్టె వదిలితే ఆరోగ్యంగా తయారైతే మళ్ళీ అనారోగ్యం ఉండే వాళ్ళు ఆ రొట్టె తీసుకుంటారు. అదే ఇక్కడ బ్లెస్సింగ్స్ అన్నమాట. ఒకరు ఒక శక్తి ఇంకొకరికి పంచుకోవడం. ఇట్లా అన్న ప్రతి ఒక్కరు ఒక్కొక్కరికి 5 రోజులు వస్తారు. దాదాపు భారతదేశం కేరళ, కర్ణాటక ఎక్కడ జరిగేది మన నెల్లూరులోనే జరిగేది కదా. ఎక్కడ జరగదు దేశంలో, ఎక్కడ జరగదు మన నెల్లూరులో. నెల్లూరే ఫేమస్. నెల్లూరు. అవునండి, అంతే కదా. మేము కూడా చిన్నప్పటి నుంచి వింటున్నాం అందుకోసం.